ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వేసుకుని వస్తావని నమ్మకంతో వెళ్తున్నాను. అమ్మా, పూజకి టైం అవుతోంది. త్వరగా సార్ని మేడంని రమ్మనండి. రూపా, నువ్వు ప్లాన్ ఏదైతే వేశావో అది వర్కౌట్ అవ్వదు. ఒకవేళ అయినా మీ నాన్న ఒప్పుకోడు. మామయ్య వద్దన్నా అత్తయ్య మాత్రం బట్టలు మావయ్య గదిలో పెట్టొచ్చినట్టుంది. పెడితే పెట్టిందిలే. ఆ బట్టలు మీ మామయ్య చచ్చినా వేసుకోడు. అమ్మా, నాయన బట్టలు తీసుకున్నాడా? లేదు రూపా, అక్కడ పెట్టొచ్చాను. నేను చెప్పానా? వేసుకొని వస్తానన్నాడా? ఏమో తెలీదు. అదేందమ్మా, నాయన ఏదో ఒకటి చెప్పుంటాడు కదా. మీ నాన్న ఏం చెప్పుంటాడో నేను చెప్తాను రూపా. మీ అమ్మ ఈ డ్రెస్ నీకోసం తెచ్చాను వేసుకోనివ్వగానే అవునా థ్యాంక్ యూ విరూపాక్షి అని వేసేసుకుంటాడనుకుంటున్నావా? చీపో, నువ్వు నా కోసం బట్టలు తీసుకురావడం ఏంటి? బయటికి తీసుకుపో అని తెగేసి చెప్పాడు. అయినా సిగ్గు ఎగ్గు లేకుండా అక్కడే పెట్టేసొచ్చింది. నా తమ్ముడు నాలాగా నీతి నిజాయితీ పౌరుషంతో బతికేవాడు. అత్తో, నీకు లేని వాటి గురించి నువ్వు మాట్లాడుతూ ఉండవేంది? పులితో సావాసం చేసినంత మాత్రాన పిల్లి పూలైపోదు. రక్తం పంచుకుని పుట్టినంత మాత్రాన మా నాయన లక్షణాలన్నీ నీకొచ్చినాయి అనుకోకు. మా నాయనకి నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉండాది. రాజుకి రాక్షసుడికి ఉన్నంత తేడా ఉండాది. వ్యక్తిత్వంలో మా నాయన కాలి గోటికి కూడా నువ్వు సరితూగవు. ఇంకెప్పుడు మా నాయనతో పోల్చుకోబాక. మా నాయన అమ్మిచ్చిన బట్టలు వేసుకొని వచ్చేలా ఆ అమ్మోరే చూసుకుంటారు. ఏ అమ్మవారు చూసుకున్నా ఎంతమంది దేవుళ్ళొచ్చినా నా తమ్ముళ్ళు మీ అమ్మ మీద చెడు అభిప్రాయాన్ని చెడగొట్టలేరు. విరూపాక్షి, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా తమ్ముడు నిన్ను అంగీకరించడం జరగదు. నువ్వు నమ్మింది నువ్వనుకో విజయాంబిక, నేను నమ్మింది నేననుకుంటాను.
నేను తప్పు చేయలేదు అని నాకు తెలుసు కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నా ప్రయత్నంలో లోపం లేనప్పుడు ఆ అమ్మవారే నా నమ్మకాన్ని గెలిపిస్తారు. సరే అది చూద్దాం. నీ నమ్మకం గెలుస్తుందో లేదో ఇప్పుడు తెలుస్తుంది కదా. అత్తో అంత ఆవేశపడమాక, ఆయాసం వస్తుంది. ఓసారి అటు చూడు, మూర్చొస్తుంది. నా నమ్మకం గెలుస్తుందని నేనే కాదు విజయాంబిక, ఇక నుండి నువ్వు కూడా అదే నమ్మాలి. ఏంటి మమ్మీ ఇది? అత్త ఇచ్చినప్పుడు అంత క్లారిటీగా వద్దని చెప్పాడు కదా. విరూపాక్షి ఏదో మాయ చేసిందిరా దీపక్. అయ్యా నమస్కారం. నమస్కారం పంతులు గారు. పూజకి టైం అవుతోంది. ముందు మీరు విరూపాక్షం గారు కూర్చోండి. అమ్మా వెళ్ళు. అలాగే మిగతా దంపతులు కూడా కూర్చోండమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. మహాగణాధిపతయే నమో నమః. హరి ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీగురుభ్యో నమః. రాజు, నేను చెప్పానా నాన్న అమ్మ తెచ్చిన డ్రెస్ వేసుకుని వస్తారని? అలాగే వచ్చారు చూడు. అవునమ్మాయి గారు.